అసలు ఏమంటున్నారంటే నిన్నటి నుంచి మీరు నాకు జస్టిస్ కావాలి, భార్య చేతిలో నేను తన్నులు తింటున్నాను, నన్ను మెంటలీ ఫిజికలీ అబ్యూస్ చేస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో, అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మీరు ప్రస్తుతం. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే వెయిట్ చేయమనే చెప్తున్నారు. వాళ్ళు నిన్నటి నుంచి చెప్తున్న మాటే అంటున్నారు. ఏమంటున్నారంటే మీ వైఫ్ రావాలి, మీ వైఫ్ వచ్చాకే మేము ఫర్దర్ ప్రొసీడ్ అవ్వగలం, కేసు ఫైల్ చేయటం ఇవన్నీ తర్వాత చూద్దాం, ఫస్ట్ లెట్ హర్ కమ్ అండ్ లెట్ హర్ టాక్ అంటున్నారు. కానీ నా డౌట్ ఏంటంటే నాకు ఇన్ని గాయాలైనవి, నేను బ్లడ్తో అక్కడికి వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చి, నేను రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి, నేను మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకుని ఇవన్నీ ఆయనకి చూపించాక కూడా ఆయన గాయాలేం లేవు, ఆ అబ్బాయి గాయాలతో రాలేదు, ఇది క్రిమినల్ కేసు కాదు, ఇది అటెంప్ట్ టు మర్డర్ కాదు, ఇది చాలా ఫ్యామిలీ ఇష్యూ అని చాలా లైట్గా తీసేయటం, వైఫ్ని పిలిచి కౌన్సిలింగ్కి మాట్లాడతాను అన్నట్లు చాలా క్యాజువల్గా చేయటం నాకు చాలా బాధగా ఉంది. నేను ఆ బాధతోనే ఉన్నాను. సో ఇప్పుడైనా నాకు న్యాయం జరుగుతుందేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. అమ్మాయి ఏమో వస్తానని చెప్పేసి అలా పోస్ట్పోన్ చేస్తుంది, కానీ ఇంతవరకు రాలేదు. మరి తను ఎప్పుడు వస్తుందో, తను ఎప్పుడు ఇక్కడికి వచ్చాక పోలీసులు ఎలా అప్రోచ్. కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగిందా? ఇప్పటివరకు చేయలేదు. నాకు ఆ డిఫరెన్సెస్ తెలీదు, బట్ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇచ్చారు నాకు, అంతవరకే జరిగింది. ఆ అమ్మాయి మీద ఇంతవరకు రిజిస్టర్ అయితే చేయలేదు కేసు. నేను అదే అడిగాను, క్లియర్గా స్ట్రాంగ్గా అడిగాను, ఆ అమ్మాయి మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు మీరు? ఇంత క్లియర్గా నేను మీకు దెబ్బలు చూపించాను, నాకు అయిన గాయాలు చూపించాను, ఇది అటెంప్ట్ టు మర్డరే కదా, సో ప్లీజ్ కేసు రిజిస్టర్ చేయండి అంటే వాళ్ళు మాత్రం అమ్మాయి వచ్చే వరకు వెయిట్ చేద్దాము అది ఇది అని చెప్పేసి అంటున్నారు. పైగా గాయాలు అవ్వలేదు అనడంతో నేను మెయిన్ బాధపడింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇదే కనుక ఈ ప్లేస్లో, నా ప్లేస్లో ఒక అమ్మాయి ఉండి మా హస్బెండ్ ఇలా చేశారు అంటే ఇలాగే రియాక్ట్ అవుతారా? అవ్వరు. అప్పుడు మాత్రం వెంటనే కేసు రిజిస్టర్ చేస్తారు, అబ్బాయి మీద వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. అంటే మగాళ్ళు మనుషులు కాదా? మాకు ఆ బాధలు ఉండవా? మాకు మాత్రం న్యాయం ఉండదా? మాకు లాస్ ఉండవా? ఎందుకని నా విషయంలో ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు? ఇదే నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. మనతో పాటు తేమోజీ స్నేహితుడు కూడా ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఏమవుతారు? నాకు ఫ్రెండ్ అండి. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఒక 1.5 year నుంచి నాకు ఫ్రెండ్ తిను. సో అంతకుముందు ఏం జరిగింది ఏంటనేది నాకు తెలియకపోవచ్చు, కానీ 1.5 year నుంచి కూడా ఎప్పుడైనా తను నాకు ఫోన్ చేస్తూ ఉండేవాడు, వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అలాగా. నాకు ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అది ఇది అని చెప్పినప్పుడు మేము లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అవుదామని అనుకున్నాము. సో ఈ లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకునేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేది వీళ్ళ భార్య. ఏమనంటే నువ్వు ఒకవేళ డైవర్స్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే డైవర్స్ నేను నీకు ఇవ్వాలనుకున్నా, నాకు మీ ఊర్లో ఉన్న ఇల్లు రాసి ఇవ్వాలి, ప్లస్ ₹1,00,00,000 అదనంగా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడంతో అంత డబ్బు నేను ఇవ్వలేనని చెప్పి నేను ఎన్నిసార్లు సలహా ఇచ్చినా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఈయన భయపడ్డాను. అంటే ఇతనికి అంత డబ్బు ఉందా లేదా అని కాదు, ఆవిడ డిమాండ్ చేస్తుంది. అంటే వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో వాళ్ళ పెన్షన్ డబ్బులతో లోన్ పెట్టుకొని ఒక ఇల్లు కట్టించుకున్నారు ఊర్లో. ఆ ఇల్లు రాసి ఇచ్చేస్తే నేను డైవర్స్ ఇస్తాను. మళ్ళీ ఊర్లో ఏంటంటే ఏవో అప్పులు ఉన్నాయంట, ఆ అప్పులు తీర్చుకోవడానికి కూడా నాకు డబ్బులు కావాలనుక 50 lakhs to ఒక 1 crore కనుక నాకు ఇస్తే నేను డైవర్స్ ఇస్తాను, లేకపోతే నేను దేనికి సహకరించాను. ఎన్నేళ్ళ నుంచి వేధింపులకి అంటే నాకు చెప్పుకోవడం అయితే ఫ్రెండ్గా 7 years నుంచి నాకు ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడు కూడా ఆస్తి కోసం గొడవలు పెడుతుంది, అవన్నీ ఎందుకు ఇల్లు రాయమని అంత పట్టుబడుతున్నావు అని అడిగేవారంట ఈయన. రేపొద్దున నాకు ఫ్యూచర్ ఉండాలి కదా, నాకు సపోర్ట్ ఉండాలి కదా, ఏమైనా మన మధ్యలో గొడవలు వస్తే నాకంటూ ఉంటాయి కదా, మీరు మగవాళ్ళు ఎక్కడైనా బతకగలరు, మేము ఎక్కడ బతకలేం కదా అని చెప్పి మెయిన్ ఆ ఇల్లు రాయించుకుందాం అనేటువంటి క్రమంలోనే గొడవలన్నీ జరిగాయని నాకు అర్థమైంది. అయితే రీసెంట్గా ఏంటంటే ఒక 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో నాకు ఫోన్ చేశాడు. అప్పుడు కూడా మా ఆవిడ ఇలాగా గొడవ అయింది, నేను కాలేజ్ నుంచి రావడం ఒక 1 hour 2 hours లేట్ అయినప్పుడు అనుమానించి దాని మీద ఇద్దరికి పీకులాట అయినప్పుడు అప్పుడు కూడా ఇలా కత్తితో దాడి చేసింది అని అంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళమని సలహా ఇచ్చాను నేను. ఎందుకంటే ఎవరైనా అదే ఇస్తాము. అప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వస్తే ఇవన్నీ మీ భార్య కొట్టిందని గ్యారంటీ లేదు కదా, సాక్ష్యాలు పట్టుకొని వస్తే కేసు పెడతాము, లేదు మీ భార్య కనుక వచ్చి మీరేమైనా ఇబ్బంది పెడుతున్నారని కేసు పెడితే మీ అందరినీ జైలుకి పంపిస్తామని అప్పుడు నా ఆఫీసర్స్ చెప్పారంట. అంటే మహిళలకు ఉన్న చట్టాలు మగవాళ్ళకి లేదు ప్రజెంట్ అని వాళ్ళు అనడంతో నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు, ఎక్కడికి వెళ్ళినా చట్టాలు ఉండవు అని చెప్పి నేను అడ్జస్ట్ అవుతూ వచ్చాడు. చిన్నవి దెబ్బలు అవి ఇవి అంటే భరిస్తూ వచ్చాడు. రీసెంట్గా ఏంటంటే ఈ బాధలన్నీ భరించలేక వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు గుంటూరులో ఉంటున్నారు కనుక వాళ్ళు ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్కి, ఇక్కడ సైబరాబాద్ కమిషనర్కి, ప్లస్ ఏసీపీకి, పేట్ బషీర్బాగ్ ఏసీపీకి, అరండల్పేట పోలీస్ స్టేషన్ గుంటూరు, ప్లస్ ఆర్డీఓ గుంటూరు కలెక్టర్కి అందరికీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కంప్లైంట్ ప్రిపేర్ చేసి పంపించారు.
ప్లస్ నాకు ఇంట్లో ఇలా జరుగుతుందని చెప్పి ఈయన కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోస్ట్ కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నారా? రిసీవ్ చేసుకున్నారు. ఇంతవరకు యాక్షన్ లేదు. ఓకే. అయితే ఆ కంప్లైంట్ ఇచ్చి దాదాపు 1 వీక్ అవుతుంది. ఇవన్నీ వాళ్ళకి చేరిన తర్వాత ఖచ్చితంగా అమ్మాయికి ఫోన్ చేసి ఉంటారు, లేకపోతే తెలుసుంటుంది. సో మరి 2 డేస్ క్రితమేమో ఈయన దగ్గరికి వచ్చి నిన్న మేము ఆర్టీవీలో కూడా గౌతమి వాళ్ళ భార్యని సంప్రదించడం చేస్తే నేను వచ్చి మాట్లాడతా అనింది, కానీ కాల్ కట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరైతే మిస్సెస్ ఉందో భార్యని వచ్చి ఒక్కసారి మాట్లాడండి, మీరు సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకని తను రావట్లేదు? భయపడుతుందా? జనరల్లీ ఎవరు తప్పు చేయకపోతే బహిరంగ వచ్చి మాట్లాడతారు, నా భర్తనే నన్ను వేధిస్తున్నాడు, లేదంటే అతను తప్పు ఉంటే తన ప్రకారం తన వర్జన్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకని తను ఇప్పటివరకు నిరాకరిస్తుంది? తన వర్జన్ ఎందుకు చెప్పట్లేదు మీడియా ముఖంగానే కానీ, లేదంటే పోలీసులను కూడా ఎందుకు ఆశ్రయించే ప్రయత్నం చేయట్లేదు? తన ఆలోచన ఏముందనేది మనకు తెలియదు. కాకపోతే నిన్నటి నుంచి అసలు యాక్చువల్గా ఏంటంటే పోలీస్ స్టేషన్కి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇల్లు ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గాయాల పాలయ్యి నేను మొత్తం నాకు బ్లడ్ వస్తుందండి, ఎక్కడికక్కడ మా భార్య చాకుతో కట్ చేసిందని కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత మెడికల్ ఎగ్జామ్కి పంపించమన్నా సరే పోలీసులు ఏమన్నారంటే మేము మెడికల్కి పంపించాం, మీరు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి ఈయనకి చెప్పారు. జనరల్ ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్సీ కోసం పంపిస్తుంటారు పోలీసులు, అది బాధ్యత. ఇప్పుడు ఎవరైనా గాయాలు పడి నన్ను ఇట్లా ఎవరైనా కొట్టారు అంటే ప్రభుత్వ హాస్పిటల్కి పంపిస్తారు. ఎవరైనా కానిస్టేబుల్ అంటే మరీ అంత తీవ్రంగా గాయాలు జరిగితే కానిస్టేబుల్ నుంచి పంపిస్తారు, లేదంటే మీరు వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకొని రాండి అని చెప్తారు. మరి ఎందుకు పోలీసుల నిర్లక్ష్యమా లేకపోతే ఏంటి? ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం అని అనుకోవాలండి. ఎందుకనంటే ఇప్పుడు బాధితుడు వచ్చాడు, కంప్లైంట్ చేశాడు, ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు, వెంటనే మెడికల్కి పంపించమంటే పంపించలేదు. ఈయనే రష్ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నారు. అందులో కూడా నైఫ్తో కట్ అయినట్టుగా వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అది పొటాటో ఏదైతే వెజిటబుల్ కట్ చేసుకున్న క్రమంలో జరిగింది అని చెప్తుంది, మీరేమో లేదు తను కట్ చేసింది అని చెప్తున్నారు. ఎస్, ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఈ చాకుతో దాడి ఒకసారి అండి, వీళ్ళ లైఫ్లో కత్తితో దాడి చేసింది నాకు ఈయన చెప్పింది 3 టైమ్స్ అండి. కొన్ని సందర్భాల్లో కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు చేసేటప్పుడు దాడులు జరిగితే కనీసం వేళ్లకో ఇక్కడో అనేటువంటివి జరుగుతాయి. పొటాటో కట్ చేసేటప్పుడు జరిగే ఇష్యూస్ భుజాల మీద అక్కడ వరకు వెళ్ళవు కత్తిఘాట్లు అనేవి. ఖచ్చితంగా ఈ అటాక్ అనేటువంటిది భారీ చేసింది. ఒకవేళ చేసిందా లేదా నిజమా అబద్ధమా తేల్చాల్సింది పోలీసులే కదా. ఒక బాధితుడు వచ్చి ఫిర్యాదు ఇచ్చిన వెంటనే 100కి కాల్ చేశాడు. వాళ్ళేమో మాకు రావడానికి బిజీగా ఉంది, మాకు వేరే వర్క్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. ఒకవేళ వాళ్ళు త్వరగా స్పందించి ఇంటికి వచ్చినా అక్కడ సాక్ష్యాలు సేకరించేవారు. లేదు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాక వీళ్ళైనా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళుంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్లోకి వెళ్ళుంటే అక్కడ కొన్ని సాక్ష్యాలు దొరికేవి. ఇప్పుడు 2 రోజుల తర్వాత మీ భార్యతో మాట్లాడాకే కేసు కడతామంటున్నారు అటెంప్ట్ టు మర్డర్ కేసులో. మళ్ళీ మనం నిన్న ఆర్టీఓని ఆశ్రయించాము, ఆర్టీవీ ద్వారా కూడా ఫోన్లు చేస్తే ఎస్ఐ గారు ఏమంటారంటే అసలు అబ్బాయి గాయాలతోటే రాలేదు మా పిఎస్కి అని అంటున్నాడు. మరి ఇంకా పోలీసుల్ని ఎలా నమ్మించాలి? అన్ని గాయాలు ఒంటి మీద కనిపిస్తున్నప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి చర్యలు చేయకుండా మళ్ళీ అబ్బాయి అసలు గాయాలతో రాలేదు, అమ్మాయి వచ్చిన తర్వాత మాట్లాడతాము, ఇది ఫ్యామిలీ ఇష్యూ అని ఎలా చెప్పగలుగుతున్నారండి? ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? ఒకటి మేడం, మేము పోలీసు వాళ్ళని మేము అడుగుతున్నది ఒకటే. ఇప్పుడు మా ఫ్రెండే కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఈ ప్లేస్లో ఈరోజు నాకు ఈ అటాక్ జరిగింది, ఫిజికల్ దాడి జరిగింది, నాకు అటెంప్ట్ టు మర్డర్ జరిగింది అని పోలీస్ స్టేషన్లో రాగానే సత్వరంగా స్పందించి అక్కడికి సీన్ ఆఫ్ ఎఫెన్స్లోకి వెళ్తే సాక్ష్యాలు దొరికేవి. ఇప్పుడు 2 రోజుల తర్వాత సాక్ష్యాలు లేవనేటువంటి నెపంతో, సాక్ష్యాలు తెస్తే కానీ మేము కేసు పెట్టమనే నెపంతో జాప్యం చేయడం కరెక్ట్ కాదు. బాధితుడికి న్యాయం జరిగేటట్టుగా ఇమీడియట్గా అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ ఈ బాధితుడు ఏదైతే ఇంటి నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చాడో ఈయన బిలాంగ్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ తీసుకోవడానికి నిన్నటి నుంచి కూడా చూస్తున్నా అతను అదే బట్టల మీద అలానే రోడ్డు మీద న్యాయం కోసం తిరుగుతున్నాడు. ఎస్, మొన్న ఉదయం దాడి చేసిన తర్వాత ఈయన భార్య ఇంటి తాళాలు కానీ కారు తాళాలు కానీ అన్ని పట్టుకొని వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయినప్పుడు రోడ్డును పడ్డాడు కదా, ఇంకా అక్కడి నుంచి బట్టలు ఎక్కడ వస్తాయి? కనీసం నాకు వేసుకోవడానికి ఒక డ్రెస్ కూడా లేదు, నేను రోడ్డు మీద ఉన్నానంటే అది మాకు సంబంధం లేదు, మా ప్రైవేట్ ఏజెన్సీ కాదని పోలీసులు మాట్లాడుతున్నారు. అంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఇలా మాట్లాడితే ఇంకా ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరిని ఆశ్రయిస్తారు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.